ఫ్రెండ్స్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ వర్సెస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. సో చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు. సో డెడికేటెడ్ గ్రాఫిక్స్ అంటే ఏంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే ఏంది, అసలు మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం దేన్ని చూస్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ మోస్ట్ రిలేటెడ్ టు పీసీ అండ్ ల్యాప్టాప్స్. సో ఇది మొబైల్స్కి కొంచెం రిలేటెడ్ ఉంటుంది కానీ మొత్తం రిలేటెడ్ టు పీసీ అండ్ ల్యాప్టాప్. సో మీరు పీసీ అండ్ ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్స్ తీసుకోవాలా, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తీసుకోవాలా. సో వీడియో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూసిన నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే ఏందో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అండ్ నథింగ్ బట్ ఇది మీకు ఆల్రెడీ మీ ఏదైతే CPU మీరు కొంటున్నారో ఇంటెల్ కానీ AMD కానీ వాటితో పాటు మీకు ఇంటిగ్రేటెడ్ వస్తుందన్నమాట. సో మీరు సపరేట్ అది GPU సెట్ ఏమి ఉండదు. సో మీకు ఖచ్చితంగా ఈ GPU ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటెల్ ప్రాసెసర్ తీసుకుంటే ఇంటెల్ HD గ్రాఫిక్స్ అని వస్తుంది. అదే మీరు AMD తీసుకుంటే AMD Radeon అని చెప్పేసి ఒక గ్రాఫిక్ కార్డు ఇన్బిల్డ్ వస్తుందన్నమాట CPU తోటి. సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటాం. సో ఇది మనం బేసిక్ వర్క్స్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అంటే మీరు డే టు డే పర్ఫార్మెన్స్, లేకపోతే మీరు MS ఆఫీస్ ఇట్లాంటివి యూస్ చేస్తున్నా కానీ, నెట్ బ్రౌజింగ్ కానీ, యూట్యూబ్ వీడియోస్ స్ట్రీమ్ చేయడానికి కానీ, ఏమైనా వీడియోస్ చూడడానికి కానీ ఇట్లాంటి వాటికి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సరిపోతుంది. సో గేమింగ్కి కూడా ఇది బాగానే పనిచేస్తుంది. మరి హెవీ గేమింగ్కి మీకు ఇది పనికిరాదు. సో ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు ఏదైతే ర్యామ్ ఉందో ఆ ర్యామ్ని ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో దీనికి సపరేట్ డెడికేటెడ్ ర్యామ్ అంటూ ఏముండదు. మీ సిస్టంలో ఏదైతే ర్యామ్ మీరు ఇన్స్టాల్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో 8 GB ర్యామ్ ఉంది. సో ఈ గ్రాఫిక్స్ ఉంది కదా, ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉందో ఆ ర్యామ్ని ఇది యూస్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి సపరేట్ ర్యామ్ అంటూ ఏమి ఉండదు అనమాట. సో ఇట్లా మీకు ఇది ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ర్యామ్ కన్జంప్షన్ కూడా మీరు ఏ టాస్క్ చేస్తున్నా దాని ప్రకారం అది వేరీ అవుతుంటుంది అనమాట. మీరు నార్మల్ మల్టీ టాస్కింగ్ చేయడం కానీ, లేకపోతే బ్రౌజింగ్ చేయడానికి కానీ, వీడియోస్ చూస్తున్నప్పుడు తక్కువ ర్యామే కన్జ్యూమ్ అవుతుంది గ్రాఫిక్స్కి. అదే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ర్యామ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మీకు కొంచెం ల్యాగ్ అట్లాంటివి కనపడుతూ ఉంటాయి అనమాట. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మీకు హెవీ గేమింగ్ ఆడడానికి అయితే పనికిరాదు ఫ్రెండ్స్. అదే మీరు డెడికేటెడ్ గ్రాఫిక్స్ తీసుకుంటే ఇది డెడికేటెడ్ అనమాట. అంటే దీనికి ర్యామ్ సపరేట్ ఉంటుంది, గ్రాఫిక్స్తో పాటు మీకు ర్యామ్ కూడా వస్తుంది. ఇది ఇంటర్నల్ ర్యామ్ని కన్జ్యూమ్ చేయదు. అదే మీరు ఇంటిగ్రేటెడ్ తీసుకుంటే అది ఇంటర్నల్ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. దీనికి అట్లా కాదు, డెడికేటెడ్ అంటే దీనికి ఎక్స్టర్నల్ ర్యామ్ ఉంటుంది. సో ఆ ర్యామ్ని ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, ఆ ర్యామ్ని వాడుకొని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. సో డెడికేటెడ్ గ్రాఫిక్స్ మీరు CPUలో చూస్తే మీకు బాగా కనపడుతుంటే పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డులు ఉంటాయి అనమాట. ఇవన్నీ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. సో మనం గ్రాఫిక్ కార్డ్ని మార్చుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి మీకు ఎక్కువ హెవీ గేమ్స్ ఆడుతుంటారు కదా, హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మీరు నార్మల్ డే టు డే యూస్కి కానీ ఇట్లాంటి వాటికి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏం అవసరం లేదు. మీరు ఎక్కువైనా హెవీ గేమ్స్ ఆడుతున్నా కానీ, లేకపోతే మీరు ఏమైనా గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ వాడుతున్నా కానీ మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది కావాలి. మిగతా వాటికి మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అవసరం. ఇదైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీకు సిస్టమ్తో పాటు వస్తుందో అది సరిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డెడికేటెడ్, ఇంటిగ్రేటెడ్ అంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో లాభ నష్టాలు చూద్దాం అండ్ డెడికేటెడ్ గ్రాఫిక్స్లో లాభ నష్టాలు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూద్దాం. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో మనకి ఫస్ట్ లాభాలు వచ్చేసరికి మనకి ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది, ప్లస్ తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు రన్ చేస్తున్నప్పుడు హీట్ కూడా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ పవర్ని ఇది కన్జ్యూమ్ చేయదు. అండ్ కాన్స్ తీసుకుంటే దీనిలో మీకు ఎక్కువ ఫ్రేమ్స్ని లోడ్ చేయలేదు, ఇది కొంచెం స్లోగా రన్ అవుతుంది. సో ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది కదా, ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే మీకు ఎక్కువ ఫ్రేమ్స్ని అసలు లోడ్ చేయలేదు. సో మీకు ల్యాగ్ అనేది కనపడుతూ ఉంటుంది అండ్ మీకు ర్యామ్ని కూడా ఇది ఇంటర్నల్ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో ప్రోస్ అండ్ కాన్స్. అదే మీరు ల్యాప్టాప్లో మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటే మీకు ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు ల్యాప్టాప్స్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీరు వాడితే, డెడికేటెడ్ కాకుండా. అదే మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మీకు సపరేట్ ర్యామ్ కాబట్టి, సో ర్యామ్ నది మా ఇంటర్నల్ స్టోరేజ్ని కన్జ్యూమ్ చేయదు, ప్లస్ ఎక్కువ ఫ్రేమ్స్ పర్ సెకండ్ని లోడ్ చేయగలదు, ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిలో కాన్స్ తీసుకుంటే మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డులో మీకు ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ హీట్ అవుతుంది. దీనిలో మనకి సపరేట్ ఫ్యాన్స్ కావాలన్నమాట. దీన్ని కూల్ చేయడానికి సపరేట్ మనకి ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట, వాటిని కూల్ చేయడానికి. సో ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది, ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కానీ తీసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్కి, డెడికేటెడ్ గ్రాఫిక్స్కి. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ యూజర్స్కి అయితే మీరు నార్మల్ ఆఫీస్ యూజర్స్ కానీ, హోమ్ యూజర్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటి వాటి చూడడానికి అయితే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సరిపోతుంది, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏం అవసరం లేదు. అదే మీరు ఎక్కువ హెవీ గేమింగ్ ఆడే పని అయితే మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. సో మీరు
పీసీకి తీసుకోవాలనుకుంటే మీకు పీసీకి సపరేట్ ఉంటుందన్నమాట. సో మీరు సపరేట్ మీరు గ్రాఫిక్ కార్డు కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు పీసీలో. ల్యాప్టాప్లో మీరు కొనేటప్పుడే మీరు చూడొచ్చు, మీరు జీపీయూ దగ్గర మీరు గమనిస్తే డెడికేటెడ్ అని రాసి ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కొనేటప్పుడు. సో డెడికేటెడ్ అండ్ నథింగ్ బట్ దాంట్లో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంది. సో మీకు అట్లాంటి ల్యాప్టాప్స్ మీకు హెవీ టాస్క్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతాయి. సో దానిలో కూడా మీరు గ్రాఫిక్ కార్డు చూసి తీసుకోండి. గ్రాఫిక్ కార్డు స్పీడ్ ఎంత ఉంది, సో ఎంత స్పీడ్లో రన్ అవుతుంది, ప్లస్ దాని ర్యామ్ ఎంత, సో దీన్ని బట్టి మీకు చూస్ చేసుకోండి. మీరు హెవీ గేమ్స్ ఆడాలనుకోండి, మీరు GTA 5 ఇట్లాంటి గేమ్స్ ఆడాలంటే మీకు ఖచ్చితంగా హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ కావాలి. సో గ్రాఫిక్ కార్డులు మీకు చూసుకుంటే 2000 నుంచి 1000 రూపాయల నుంచి 50, 60, 70,000 దాకా ఉంటాయి అన్నమాట. సో మీరు గ్రాఫిక్ కార్డు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవాలి. అదే మీరు మొబైల్ ఫోన్ తీసుకొని మొబైల్ ఫోన్ దీంతో కంపేర్ చేస్తే మొబైల్ ఫోన్లో మనకి SoC అని ఉంటుంది, సిస్టమ్ ఆన్ చిప్ అనమాట. సో ఎవ్రీథింగ్ మన CPU, GPU, ర్యామ్, మెమొరీ అన్నీ మనకి ఆ చిప్లోనే ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఉంటాయి. సో మనకి సపరేట్ గ్రాఫిక్స్ కార్డ్కి సపరేట్ మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అంటే ఏమి ఉండదు మొబైల్ ఫోన్లో. మొబైల్ ఫోన్లో మనకు వచ్చేవన్నీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్సే. సో అవి ఖచ్చితంగా మన ఇంటర్నల్ ర్యామ్నే కన్జ్యూమ్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ అండ్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ గురించి. ఈ వీడియోలో నేను మీకు ఇంటిగ్రేటెడ్ అండ్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మా ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.